2047 వరకు కంటిన్యూ అవుతుంది. ఈ 3 కూడా సద్వినియోగం చేసుకోవాలంటే ఇలాంటి బడ్జెట్ చాలా అవసరం. అవన్నీ కూడా ఇందులో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఒక పక్క షార్ట్ టర్మే కాకుండా మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ తయారు చేశారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎప్పుడైతే వెల్త్ క్రియేట్ చేస్తామో, వెల్త్ క్రియేషన్ వల్ల ఆటోమేటిక్గా లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. అందుకే ఈ బడ్జెట్లో మనం చూస్తే మెరుగైన లివబుల్ కండిషన్స్ రావడానికి, ఈజ్ ఆఫ్ లివింగ్ కోసరం ఇది దోహదం చేసే విధంగా వచ్చింది. అన్ని ప్రాంతాలు లేకపోతే అందరు ప్రజలు కూడా అభివృద్ధి చేయడం కోసం దోహదం చేసే బడ్జెట్ ఈ బడ్జెట్. ఇంకొక పక్కన మన రాష్ట్రానికి వస్తే ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల 3 హై-స్పీడ్ రైల్ కారిడార్స్ వస్తున్నాయి. ఒకటి హైదరాబాద్, బెంగళూరు, అనంతపూర్, కర్నూలు కవర్ అవుతుంది. ఒక పక్కన హైదరాబాద్, చెన్నై. హైదరాబాద్, చెన్నై వచ్చినప్పుడు అమరావతి, తిరుపతి, చెన్నైకి వెళ్తుంది. ఈ 2 వచ్చినప్పుడు ఒక పక్క అవన్నీ వచ్చినప్పుడు ఇంకొక పక్క అప్ టు తిరుపతి వరకు కవర్ అవుతుంది. మూడోది బెంగళూరు, చెన్నై. అది కూడా యాజ్ ఆన్ టుడే నేరుగా పలమనేరు, చిత్తూరు. రాబోయే రోజుల్లో వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ కనెక్ట్ తిరుపతి, దెన్ ఇట్ విల్ గో టు చెన్నై. కానీ ఏ విధంగా కనెక్ట్ చేస్తారో చూడాలి. అది కూడా ఒక పక్క. అంటే 3 కారిడార్లు కూడా ఆంధ్రప్రదేశ్ని ఎక్కువగా కవర్ చేసే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఫాస్ట్ ట్రైన్స్ వస్తే ఈ 4 సిటీస్ 5 కోట్ల జనాభా, అమరావతి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక డైనమిక్ జోన్గా తయారవుతుంది. ఎక్కడికి పోవాలన్నా ఈజీ అవుతుంది. అది కూడా దోహదం చేస్తుంది. ఇంకొక పక్క రాబోయే రోజుల్లో డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్, ఇది ఆంధ్రప్రదేశ్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు ఏదైతే రేర్ ఎర్త్ ఉందో ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో మన దగ్గర బీచ్ శాండ్ ఉంది, ఇంకా వేరియస్ మినరల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగించుకొని అనేకమైనటువంటి డిఫెన్స్ కావాల్సినవి కానీ, అటామిక్ ఎనర్జీకి కానీ, ఇంకా అనేక రకాలుగా మన మిగిలినటువంటి సోలార్ ప్యానెల్స్ కానీ, క్రిటికల్ ఎలక్ట్రానిక్స్కి ఇవి దోహదం చేసే పరిస్థితి వస్తుంది. అది కూడా ఒక పెద్ద శుభ పరిణామం. ఇది మన రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకొక పక్క ISM 2.0, దీనివల్ల సెమీ కండక్టర్కి పెద్ద దోహదం చేస్తుంది. 40,000 కోట్ల రూపాయలు పెట్టారు. ఇది టెక్నాలజీకి పెద్ద పీట వేసినట్టు అవుతుంది. టెక్నాలజీలో మనం ముందుకు పోతున్నాం. సెమీ కండక్టర్ ఈజ్ వెరీ క్రూషియల్. దీనికోసం 2.0 తీసుకొచ్చారు. ఇంకొక పక్కన టెక్స్టైల్ సెక్టర్కి ఊతం ఇచ్చారు. చాలా వరకు మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఈ ప్రోత్సాహాన్ని కూడా నేను అభినందిస్తున్నా. ఇంకొక పక్క ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఫర్ డేటా సెంటర్స్ 2047 వరకు పెట్టారు. ట్యాక్స్ ఇన్సెంటివ్స్ డేటా సెంటర్కి వస్తే ఒక్కసారి డేటా సెంటర్కి ఇండియా ఒక హబ్గా తయారవుతుంది. ఇప్పుడే మనకు విశాఖపట్నం 5-6 మినిమం 10 గిగావాట్ కెపాసిటీ డేటా సెంటర్స్కి ముందుకు వచ్చారు. అన్ని ఇవ్వలేం. ఎన్ని ఇవ్వగలుగుతాం వర్కౌట్ చేసుకుంటున్నాం. దీనికి పవర్ అవసరం ఉంటుంది. అదే మరి మనకు చాలా ఎంప్లాయ్మెంట్. ఒకసారి డేటా సెంటర్ వస్తే ఏఐ వస్తుంది. ఏఐ వస్తే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. అందుకే ఈరోజు ఏఐ యూనివర్సిటీ కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తాం. ఎన్విడియా మిగిలినందుతో మాట్లాడి హైదరాబాద్లో ఉండే ISB మోడల్లో దాన్ని ఒక అటానమస్ బాడీ కింద దాన్ని తయారు చేస్తాం. వన్ ఆఫ్ ది బెస్ట్ ఏఐ యూనివర్సిటీ ఐ కెన్ సే. ఆ యూనివర్సిటీ కూడా ఏఐ లివింగ్ ల్యాబ్స్, దీన్ని కూడా తొందరలోనే ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. అప్పుడు నేను చూశాను ఇక్కడ కుప్పంలో
7వ తరగతి చదివే ఒక అబ్బాయి ఒక ఏఐ టూల్ ఉపయోగించి మీరు పోయి నిలబడుకుంటే మీ ఫేషియల్ రికగ్నిషన్ తీసుకొని మీ బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, హార్ట్ బీట్ ఎంత ఉంది, మొత్తం వేరియస్ పారామీటర్స్ రీడ్ చేసేస్తున్నాడు. నీ హార్ట్ కండిషన్ ఏంటి, హార్ట్ హెల్త్ ఏంటి, అవన్నీ రీడ్ చేసే పరిస్థితి కొంచెం 7వ తరగతి కొన్ని కుర్రాడు. మన పిల్లల్ని కానీ మనం ఎంకరేజ్ చేస్తే రేపు రాబోయే రోజుల్లో ఆల్గరిథమ్స్ రాయడం అనేది వీళ్ళకు చాలా ఈజీ అయిపోతా ఉంది. ఇప్పుడు మనం చాలా ఎక్విప్మెంట్ తయారు చేస్తున్నాం, అవన్నింటికి రీప్లేస్మెంట్ ఏఐగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒక పిలిపిచ్చాను, రాష్ట్రం మొత్తం ఏఐ వాడండి, లేకపోతే ఏఐ యూస్ కేసెస్ ప్రిపేర్ చేయండి. దానికి శాండ్ బాక్స్ కూడా పెట్టి పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. దీంట్లో డేటా సెంటర్స్ పెద్ద ఎత్తున ఉపయోగపడతాయి. ఇంకొక పక్కన సపోర్ట్ ఫర్ టూరిజం కింద అరకు రీజియన్ ఒక హబ్ను తీసుకొని చేస్తున్నారు, దానికి కూడా స్వాగతం పలుకుతున్నా. రెండోది పులికాట్ లేక్, ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్స్ మనం పెడుతున్నాం. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. ఈ బర్డ్స్, రేర్ బర్డ్స్ అతిథులుగా వస్తూ ఉంటాయి, మన గెస్ట్లుగా వస్తాయి, కొన్ని రోజుల నుండి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ సీజన్లో ఆ ఫ్లెమింగో ఫెస్టివల్ ఉన్నది బ్యూటిఫుల్ ఫెస్టివల్, దాన్ని కూడా మనం ఉపయోగించుకుంటే పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఉపయోగించుకోవడమే కాకుండా ఈరోజు లాజిస్టిక్స్ హబ్ ఫర్ ది ఈస్ట్, కోస్టల్ కార్గో, ఇన్లాండ్ వాటర్వేస్, ఫ్రైట్ కారిడార్, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పెద్ద పెట్టేస్తున్నారు. నేను కూడా ఎప్పటి నుంచి ఇది మాట్లాడుతున్నాను. ఏదైతే సీ కోస్ట్ నుంచి ఈస్ట్ వెస్ట్ కారిడార్, మనకుండేది సౌత్ నార్త్ సౌత్ ఉంది. ఇచ్చాపురం నుంచి ప్రారంభిస్తే చెన్నై వరకు, నార్త్ నుంచి సౌత్ వరకు ఒక కారిడార్ వస్తుంది. 1000 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉండే కారిడార్. దీనికి నేను ఎన్నోసార్లు చెప్పింది, ఎవ్రీ 50 కిలోమీటర్స్ ఒక పోర్ట్, దగ్గర 20 పోర్ట్లు వస్తాయి, హబ్ అండ్ స్పోక్ మోడల్. అక్కడి నుంచి ఇంటర్లాండ్కి తీసుకెళ్ళాలి. అంటే మనం ఈస్ట్లో ఉన్నాం, దీన్ని వెస్ట్కి తీసుకెళ్ళాలి. వెస్ట్ అనే కొందికి బెంగళూరు, లేకపోతే పైకి ఇంటర్లాండ్కి పోయే కొందికి తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఇవన్నీ తీసుకపోతే ఆంధ్రప్రదేశ్ పోర్ట్స్కి అన్నిటికి కూడా ఫ్యూచర్ ఈజ్ ఒక ఈస్ట్ కోస్ట్లో ఒక హబ్గా తయారవుతుంది. దానికి ఊతం ఇచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉంది. ఫస్ట్ టైం దే ఆర్ టాకింగ్ లాజిస్టిక్స్ హబ్. ది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఎప్పుడో ప్రారంభించాం, అందుకే లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ కూడా పెట్టుకున్నాం. దానికి డబ్బులు కూడా మొబిలైజ్ చేయడానికి ముందుకు పోతున్నాం. రెండోది సిటీ అగ్లామరేషన్స్, గ్రోత్ సెంటర్స్. ఈరోజు 3 సిటీస్ని మనం ఐడెంటిఫై చేసాం. విశాఖపట్నం గ్రోత్ రీజియన్, అదే మరిగా తిరుపతి ఎకనామిక్ రీజియన్, ఇంకొక పక్కన అమరావతి ఎకనామిక్ రీజియన్. ఈ 3 రీజియన్స్ పెట్టుకొని ఆ సిటీస్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిటీస్గా తయారు చేయడానికి హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం అండ్ క్రియేటివిటీ, ఇవన్నిటికి పెద్ద పెట్టేశాం. దీనికి ఇది ఒకటి దోహదం చేస్తుంది, సిటీ అగ్లామరేషన్స్ అండ్ గ్రోత్ సెంటర్స్ తయారు చేయడానికి.